వినాయక చవితి. గణపతి కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు, ఘనమైన దైవం కూడా. ఎందుకంటే ఈ సృష్టి యావత్తు అనేకమైన గణాలతో కూడిన మహాగణమే. ఈ గణాలన్నింటిలోని అంతర్యాముగా ఉంటూ సృష్టిని శాసించే మహాశక్తిమంతుడు. అంతటి శక్తివంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు భక్తులు. అందుకే ఆయన గనులకే గండు గణపతి, గణపాటి. ఆయన పుట్టికే చాలా చిత్రమైంది అనుకుంటే ఆకృతే అంతకన్నా విచిత్రమైంది. అయితేనే ఎవరిని పూజించాలన్నా, ఏ కార్యం ప్రారంభించాలన్నా అగ్రపూజ అయిందే. తల్లిదండ్రులకు మించిన దైవం లేడని, నారాయణ మంత్రానికి మించిన మంత్రం లేదని నిరూపించి విఘ్నాధిపత్యాన్ని చేజెక్కించుకున్న సూక్ష్మగ్రాహి ఆయన. తండ్రిలాగైనా ఆయన ఈ ఆకారాన్ని పూజించటము ప్రసన్నం చేసుకోవటము ఎంతో సులువు. దోసుడి మట్టి లేదా చిటికుడు పసుపు ఉంటే చాలు, క్షణాల్లో గణాధ్యక్షుని రూపు తయారు చేసుకోవచ్చు. గుప్పిడి కరిక, కనుపంత బెల్లం ముక్క ఉంటే చాలు, ప్రశాంతంగా పూజించుకుని నిండుగా నైవేద్యం పెట్టేయచ్చు. సర్వ విఘ్నాలను ఉపశమించేసి వరాల వర్షం కురిపించే మహా ఉదారుడైన ఆ మహోదరుడి విశేషాలను వీక్షిద్దాం. గణపతి అంటే జ్ఞానమోక్ష ప్రదాత అనే అర్థం. మనిషిని సన్మార్గంలో ప్రయాణింపచేసేది జ్ఞానమైతే మరుజనం లేకటే చేసేది మోక్షం. గణపతి ఆవిర్భావం, రూపురేఖ విలాసాల గురించి అనేక పురాణేతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకల శాస్త్రాలు ఆయన పరబ్రహ్మ స్వరూపంగాను భవిష్యత్ బ్రహ్మగాను పేర్కొన్నాయి. సామాన్యులకు మాత్రం గణపతే విఘ్న సంహారకుడు. గణం అంటే సమూహం అని అర్థం. ఈ సృష్టి యావత్తు గణాలమయం, అనేకమైన గణాలతో కూడిన మహాగణం. ఈ విశ్వం మనిషి గణం, వృక్షగణం, గ్రహగణం, మళ్ళీ ఇందులో వివిధ ధర్మాలను అనుసరించి మరెన్నో గణాలు. ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ సృష్టిని శాసించే పరమేశ్వరుడు గణపతి. సమస్త యోగాలకు గణపతియే మూలాధారం. సమస్త విశ్వాసానికి ఆధారశక్తి గణపతి. బ్రహ్మసూచనను అనుసరించి వేదవ్యాసుని శబ్దానికి గణపతి రూపునిచ్చాడు. అంటే మహాభారత రచనలో వేదవ్యాసుడు చెబుతుండగా గణపతి తన దంతంతో రాసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఇంద్రుడు, భగీరథుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దమయంతి, సాంబుడు, ధర్మరాజు మొదలగున వారు గణపతిని ఆరాధించినట్లు ఇతిహాసాలు చెప్తున్నాయి. ప్రథమ పూజ ఎందుకు? ఏ పూజ చేసినా తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే తక్కిన వారిని ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని, అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధిబుద్ధితో పాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే గణపతికి వరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అందుకనే ఏ కార్యాన్ని ప్రారంభించడానికైనా ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాతనే ఆ పనిని మొదలుపెట్టడం ఆచారంగా వస్తుంది. వినాయకుడు వివాహితుడేనా? వినాయకుడు హస్తిముఖుడు. హస్తం అంటే తుండం, హస్తం కలిగింది హస్తి, ఏనుగు. ఈ రూపాన్ని చూస్తూ మనం గమనించవలసింది ఈయన ఏనుగు ముఖం వాడేనే విశేషాన్ని కాదు. ఈయన జన్మ నక్షత్రం హస్త నక్షత్రం కన్యారాశి చెందింది కాబట్టి ఈయన్ని అవివాహితుడు అన్నారు. అయితే లోకంలో వివాహం కానిదే కొన్ని కార్యాలకు అర్హత సిద్ధించదు కాబట్టి వినాయకుని సిద్ధి, బుద్ధి అనేవారి భార్యలుగాను, క్షేమం, లాభం, సంతానంగాను చెప్తారు. పత్రి పూజ వల్ల ప్రయోజనం ఏమిటి? వినాయకుడిని పత్రితో పూజించడంలో కొన్ని రహస్యాలు ఇమిడి ఉన్నాయి. విఘ్నేశ్వర పూజకు మాచపత్రి, ములక, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేసపత్రి, ఉత్తరేణి, తులసి, మామిడి, విష్ణుప్రాంత, దానిమ్మ, రేగు, దేవదారు, గన్నేరు, మరువం, వావిలి, జాజి, జమ్మి, రావి, మద్ది, జిల్లేడు, అలా గణపతి పూజకు ఉపయోగించి ఈ 21 రకాల ఆకులు ఔషధీ విలువలు కలిగినవి. ఈ ఔషధ రకాలకు చెందిన మొక్కలను తాకడం, వాటిని తుంచి సేకరించడం, వినియోగించడం వల్ల వాటిలో ఉండే ఔషధీ విలువలను మనం పొందగలం.
తులసి, మారేడు, ఉత్తరేణి వంటి ఆకులను స్పర్శించడం వల్ల చర్మరోగాలు నశిస్తాయి, మెదడు ఉత్తేజితం అవుతుంది. విశేష నాయకుడు ఆకారాన్ని, ఉకారాన్ని, మకారాన్ని కలిపి ఓం అనే మంత్రాన్ని సిద్ధం చేశారు దేవతలు. మొదటగా కనిపించిన విఘ్న నివారక దైవానికి ఈ వేదాల ద్వారా ఏర్పాటు చేసిన ఓంకారాన్ని సంకేతంగా ఏర్పాటు చేశారు. ఓం అనడం అంటే వినాయకుని ప్రార్థించినట్లు మాట. అందుకే అష్టోత్తర శతనామాలను పఠించబోయే ముందు ప్రతి నామానికి ముందు ఓంకారాన్ని చేర్చారు. ఓంకారం లేకుండా నామాన్ని చదివితే ఆ నామానికే అక్షరత్వమే ఉంటుంది తప్ప మంత్రత్వం సిద్ధించదన్నమాట. ఓం అని పలికితే వినాయకుని నామాన్ని ఉచ్చరించినట్టు. ఓం అని పూజా ప్రారంభంలో మన పూజా మందిరం ముందు రాస్తే వినాయకుని చిత్రాన్ని మనకు వచ్చినంత నైపుణ్యంతో గీసినట్టుగా అవుతుందన్నమాట. ఎలుక వాహనం ఏం చెప్తుంది? వినాయకుని వాహనం మూషికం. ముసస్తియే అనే ధాతువు మీద మూషికం లేదా మూషికం అనే మాట ఏర్పడింది. దీనికి ఎలుకని అర్థం. ఎలుకని ఓసారి పరిశీలించండి. ఎప్పుడూ చలిస్తూనే ఉండేది. ఏ క్షణము కూడా కదలకుండే ఉండనిది ఆ ప్రాణి. నిశ్చలంగా కూర్చున్నప్పుడు కూడా మూతితోనో కళ్ళతోనో కదుపుతూనే ఉండే లక్షణం దాంది. ఇక రెండవది, ఎక్కడి నుండో దొంగతనంగా తెచ్చి బొరిగిలో దాచిపెట్టుకున్న లక్షణం దాంది. ఈ ఎలుక మీద వినాయకుడు ఉంటాడంటే ఎవరైనా సరే దొంగ బుద్ధితో దాచకు, అనుభవించకుండా నిలవ ఉంచుకోకు. చంచలత్వాన్ని నియంత్రించుకును నిశ్చలతో ఉంటే విఘ్నం నీ దరి చేరదు. విజయం నీ చెంత నుంచి వెనక్కి మళ్ళదనే సంకేతార్థం. పత్రి అంటే ఎందుకంత ప్రీతి? వినాయకుడికి జన్మరాశి అయిన కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఈయన ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి వినాయకునికి పత్రి పూజ ఇష్టమని చెప్పవచ్చు. ఆయన ఆది నుంచి ప్రకృతి ప్రియుడు. గడ్డి జాతి మొక్కల ద్వారానే ఆయనకు అనలాసురుడి బాధ నుంచి ఉపశమనం లభించింది. అందుకే ఆయనకి గరికంటే మహా ఇష్టం. పాలవిల్ ఎందుకు? జ్యోతిష్ అంటే గ్రహాలు, నక్షత్రాలు. ఆ జ్యోతిష్ ఆధారంగా ఏర్పడిన శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. ఈ గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఆకాశంలోనే ఉంటాయి. కాబట్టి వినాయక చవితి నాడు ఈ రహస్యాన్ని విశదీకరించేందుకే పాలవిల్లి పేరిట వినాయకుని పైభాగంలో చతురాస్త్రాకారంలో ఒక జల్లెడు లాంటి అలంకారాన్ని వెదురుబద్దలతో ఏర్పాటు చేసి వెలగా, బత్తాయి వంటి ఫలాలు, కూరగాయలు వేలాడదీస్తారు. బంకమట్టి ఎందుకు పూజిస్తారో తెలుసా? గణేశ పూజకు ఒండ్రు మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను ఉపయోగించడం ఎందుకంటే వాగులు, నదులు, కాలువలు మొదలైన జలాశయాలన్నీ పొడుగుతో నిండి ఉంటాయి. బంకమట్టి కోసం ఆ జలాశయాల్లో దిగి తమకు కావలసినంత మట్టిని తీయడం వల్ల పూడికి తీసినట్టు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీకాక మట్టిని తాకడం, దానితో బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రి మట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు ఎప్పుడో చెప్పారు. పూజానంతరం ఆయా మట్టి విగ్రహాలు నీటిలో కలపడం వల్ల ఆయా పత్రాల్లోని ఔషధ గుణాలు సంతరించుకుంటుంది. నిమజ్జనం ఎందుకు? భూమి నీటిలో నుంచి పుట్టింది. ఆ భూమితోనే అంటే బంకమట్టితో విగ్రహం చేసి దానికి ప్రాణప్రతిష్ఠ, జానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేయడం సంప్రదాయం. అలా ఎందుకంటే భూమి నుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా తిరిగి భూమిలోనే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే. దేని మీద వ్యామోహాన్ని పెంచుకోకూడదని నీతి చెప్పేందుకే. వినాయకుని పూజిస్తే విఘ్నాలు నిజంగా తొలగుతాయా? వి అంటే విశేషంగా, ఎన్నడూ ముడిపని రీతిలో. గ్న అంటే పనిని ప్రారంభించిన వ్యక్తి శారీరక, మానసిక ధైర్యాలను నాశనం చేసేది. విశేషణ కార్య సామర్థ్యం. అంతీతి విఘ్న అని విఘ్న పదానికి అర్థం. మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాల కారణంగా రావాల్సిన విఘ్నాలు ఏమేమి ఉన్నాయో వాటినన్నింటినీ తొలగించగల శక్తి ఏ భగవంతుడికి లేదు. అలాగే తొలగింపజేయగలిగిన వాళ్ళు అయితే ప్రతి వాళ్ళు నిత్యం పూజా పురస్కారాల్లో మునిగి అసలు విఘ్నాలే రాకుండా చేసుకునేవాళ్ళు. అప్పుడు తాము లోగడ చేసిన పాపాలకు శిక్ష అనేది లేకుండా పోయేది. ఇది లోకరక్షణ వ్యవస్థకు విరుద్ధం. మరి వినాయకుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రార్థించిన పక్షంలో సర్వ విఘ్నోపశాంతయే. రావాల్సిన విఘ్నాలంటూ మనకేమున్నాయో ఆ విఘ్నాలు మనకి సంతృప్తిని వేళ మానసిక ఉపశాంతిని ఇచ్చి జీవితం మీద విరక్తి రానియకుండాను కొత్త ధైర్యంతో ముందుకు అడుగు వేసేలా చేస్తాడన్నమాట.
అంటే విఘ్నం అనేది కాలానికి సంబంధించింది కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక్కొక్క కాలంలో జీవిత దశలో వచ్చేది కాబట్టి ఆ కాలాన్ని తన అధీనంలో ఉంచుకున్న విఘ్ననాయకుని ప్రార్థించి విఘ్నాల నుండి దూరం కావాల్సింది. ఒకవేళ విఘ్నమే తప్పనిసరి వస్తే తట్టుకోగలని మానసిక స్థైర్యాన్ని ఈయన్ని ప్రార్థించడం ద్వారా పొందవలసిందిగా ఈ పండుగ మనకు చెప్తుంది. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.